రాజు బంటు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద, గిట్ల ఏ భేదం లేదు దేవునికి. అట్లా దేవుని సృష్టిలో అందరూ సమానమే అని చెప్పిన గొప్ప తత్వవేత్త, గురువులకే గురువు, సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు. మన జాతినంతా సన్మార్గంలో నడిపించేటందుకు శ్రీ రామానుజాచార్యులు చేసిన సేవ చాలా గొప్పది. ఆ ఆదినారాయణుని స్వరూపమే రామానుజాచార్యులు అన్నట్టు ఈసారి కూడా సమతాకుంభ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. ఆ శ్రీమన్నారాయణుని సన్నిధిలా ఆ రామానుజాచార్యుల సల్లని చూపుల నడుమ ఈ ఏడు కూడా కన్నుల పండుగ లెక్కనే నడుస్తున్నది సమతా కుంభ్. శంషాబాద్ అంచున్నే ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీ 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 త్రిదండి చిన్నరామానుజాజీయర్ స్వామి చేతుల మీదంగా ఘనంగా చేస్తుండ్రు వేడుకలు. సోమవారం పొద్దుగాలనే భక్తులందరి సమక్షంలో సామూహిక రామానుజ నూత్తందాది పారాయణం చేసిండ్రు. లోకం మీదున్న మనుషులంతా సమానం అని చెప్పిన శ్రీ రామానుజాచార్యులు సాక్షాత్తు భగవంతుడే అన్నట్టు చెప్పిండ్రు స్వామివారు. కొన్నింటిని మనం సేవించుకుంటున్నాం, కొన్నింటిని మనం కోల్పోతున్నాం. తెలుసుకోలేక వాటి గురించి మనకి పరిచయం కలగటం లేదే అనే దయచేత ఔదార్యం చేత భగవద్ రామానుజాచార్య స్వామి తమ చుట్టూ ఈ 108 దివ్య దేశాలని కూడా ఇక్కడికి తీసుకొచ్చి తద్వారా మనకి ప్రతిరోజు సాయంకాలపు వేళ గరుడ ఉత్సవ వ్యాజంతో మనకి ఆయా దివ్య దేశాలని పరిచయం చేసుకునేటటువంటి ఒక అదృష్టాన్ని కలిగిస్తున్నారు. ఇక ముచ్చింతల్లో ఉన్న శ్రీరామ నగరంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం కట్టినాక ఇవి 4వ బ్రహ్మోత్సవాలు. 9వ తారీఖు దాకా అంగరంగ వైభవంగా నడుస్తాయట ఉత్సవాలు. శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో ఉన్న 108 దివ్య దేశాధీశులకు ప్రతిరోజు తీరొక్క తీర్ల వాహన సేవలు పూజలు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడికేంచో భక్తులు బ్రహ్మోత్సవాలకు పోతుండ్రు, పబ్బతి పడుతుండ్రు, ఆ శ్రీమన్నారాయణుని చల్లని దీవెనలు తీసుకుంటుండ్రు. మరిగా మీరు సుతా ఒక్కసారి అట్ట పోయి స్వామికి పబ్బతి పట్టి రాండ్రి.